సిటీవీ న్యూస్ కి స్వాగతం. శనివారం ములుగు టౌన్ లో ధనసరి అనసూయ సీతక్క పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సిఆర్ఆర్ 2025-26 నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ములుగు టౌన్ పరిధిలో జాతీయ రహదారి 163 నుండి ఎరుకలవాడ వరకు 6,50,00,000 వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పట్టణం యొక్క అభివృద్ధిని పెంచుతుంది. జనాభా పెరుగుతున్నారు, వచ్చే వాళ్ళు పెరుగుతున్నారు. మరి టౌన్ కూడా పెద్దగా అవుతుంది. ఒక దిక్కు అకాల అతి అనే లేకుండా ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎప్పుడు పోతే తెలియని పరిస్థితి. వర్షాలు కూడా పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఇళ్లలో మెంబర్స్ కానీ, తర్వాత మరి వాడలో వచ్చే పావని కానీ, వీళ్ళందరూ కౌన్సిలర్స్ ఒకటే వర్కులు జరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చిస్తారు, చేసుకొని పోతారని కాదు, మనం దగ్గర ఉండాలి. రోడ్లలో సిసి రోడ్ రావడం జరిగే రూపాయలతోటి అన్ని రోడ్లను మనము ఈరోజు మరి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ మన బస్ స్టాండ్ నుంచి అటు ఇక్కడ నుంచి మరి అటు ఎస్సీ కాలనీ వరకు దాదాపుగా 6 కోట్లు అంటే 5,95,00,000 6 కోట్ల వరకు ఈ యొక్క వాడ రోడ్ల అభివృద్ధి కోసము నిధులు ఇవ్వడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ దివ్యా సృజన్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ గారికి, వైస్ చైర్పర్సన్ ఆయేష గారికి, అదేవిధంగా కోఆప్షన్ పెద్ద మనిషి మరి సర్పంచ్ గారికి నన్ను చెప్తా సిసి రోడ్ రావడం జరిగింది. ముఖ్యంగా దళితవాడలో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ములుగు పట్టణాభివృద్ధి కోసం దాదాపుగా 50 కోట్ల రూపాయలతోటి అన్ని రోడ్లను మనము ఈరోజు మరి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం.